జోహార్ ఇండియా జోహార్ ఇండియా జోహార్ వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి నారా లోకేష్ జై బాబు జై బాబు జై బాబు జై బాబు జై బాబు జై నగరపాలక సంస్థ అధికారులు ఎంత అఘాయిత్యానికి పాల్పడ్డారంటే గుంటూరు నగరంలో బృందావన్ గార్డెన్ సెంటర్లో ఎన్టీఆర్ స్టేడియం అని ఆ రోజున కౌన్సిల్లో తీర్మానం చేసి స్టేడియం నిర్మాణం చేపడితే దాన్ని ఈ వైఎస్ జగన్ రాక్షస పాలనలో వైఎస్ఆర్ స్టేడియంగా మారుద్దామని స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్సీలు అధికారులతో కుమ్మక్కై ప్రజా సొమ్మును దుర్వినియోగం చేసే విధంగా వైఎస్ఆర్ జిమ్ అని నామకరణం చేసి దాన్ని శంకుస్థాపన చేసి బిల్డింగ్ కట్టి నడి రోడ్డులో ఉన్న ఎన్టీఆర్ స్టేడియం పేరుని రూపుమాపేందుకోసం స్థానిక వైఎస్సీపీ ప్రజాప్రతినిధులు కుట్ర పన్ని ఎలక్షన్ నోటిఫికేషను ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా విడుదల రజని రాష్ట్ర మాజీ మంత్రి ఆధ్వర్యంలో శిలాఫలకాలు ప్రారంభించడం జరిగింది. ఎలక్షన్ కోడ్ ఉంటే అప్పటికప్పుడు వాళ్ళు హడావుడిగా శిలాఫలకాలు పెట్టి ఏదో వైఎస్ఆర్ జిమ్ మేము ప్రారంభించేసామని చెప్పడం జరిగింది. వీటన్నిటిపైన మేము హైకోర్టులో పిల్ వేయటం జరిగింది. అయితే కోర్టులో కేసు పెండింగ్ ఉండగా విడుదల రజని, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, మేయర్ మనోహర్ నాయుడు, మద్దాలగిరి ఎమ్మెల్యే వీళ్ళందరూ కలిసి శిలాఫలకాల మీద పేర్ల కోసం అన్న ఎన్టీఆర్ గారి పేరుని రూపుమాపేందుకోసం వాళ్ళు కుట్ర పన్నితే దాన్ని హైకోర్టులో పిటిషన్లు వేసి అడ్డుకోవటం జరిగింది. ఈ రోజున వాళ్ళ రాక్షస పాలనలో వైసీపీ వైఎస్ఆర్ పేరుని తొలగించి ఎన్టీఆర్ జిమ్ అని నామకరణం ఈ రోజున మహోత్సవ కార్యక్రమం చేయటం జరిగింది. బ్రాహ్మణ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. బ్రాహ్మణ చైతన్య వేదిక ఒక కులానికి కోసం పనిచేసే సంస్థ కాదు. ఎవరికి ఏ సమస్య వచ్చినా పోరాడే సంస్థ. ఈ రోజున మా యూత్ అధ్యక్షుడు రాయపాటి సాయి గారు, సౌరన్ రోహిత్ గారు, వలివేటి కృష్ణ గారు, సత్యం గారు, మన విఠల గారు పాల్గొన్నారు. ఇప్పటికైనా మేము తెలియజేస్తున్నాం,
ఎన్టీఆర్ గారి పేరు జోలికి ఎవరైనా వస్తే తాట తీసేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. జోహార్ ఎన్టీఆర్. మనం చిన్నప్పటి నుంచి చిన్నపిల్ల చదువుకున్న దగ్గర నుంచి గుంటూరు అంటే ఎన్టీఆర్ స్టేడియం, బ్రహ్మానంద రెడ్డి స్టేడియం. అలాంటి కీర్తి మణికిరీటాలుగా మారిన ఇటువంటి క్రీడా ప్రాంగణాలని ఈ విధంగా పేర్లు మార్చి పైశాచిక ఆనందం పొందాలని చెప్పి వైకాపా నాయకులు కుట్ర పన్నడం. దీన్ని తీవ్రంగా యావత్ ప్రజానికం గమనించింది, ఖండించింది, చంపపెట్టులాగా వైకాపాకి సమాధానం చెప్పింది. అందులో భాగంగా సిరిపురపు శ్రీధర్ గారు ఆధ్వర్యంలో ఈరోజు గుంటూరు నగరంలో ఒక మహత్తరమైన కార్యం ఎన్టీఆర్ జిమ్. ఈ జిమ్ అనేది ఎన్టీఆర్ స్టేడియం క్రీడా ప్రాంగణం దానికంట వైఎస్ఆర్ పేరు పెడతారంట. ఏంటండి ఇది? అప్పుడే వెంటనే సామాజిక కార్యకర్తలు అలాగే పౌర సంఘాలందరూ ఏకమై గౌరవ న్యాయస్థానాన్ని ఆశ్రయించి అప్పుడు నిలుపుదల చేశారు. ఒక క్రీడా ప్రాంగణంలో ఒక మహోన్నత వ్యక్తిని గుర్తు చేసుకుంటూ పెట్టిన క్రీడా ప్రాంగణాన్ని అపహాస్యం చేస్తూ అధికార దురహంకారంతో జనం మిమ్మల్ని పరిపాలించమని మీకు 157 సీట్లు ఇస్తే ఆ రోజు ఈ విధంగా రంగులు వేసుకోవడానికి, పేర్లు మార్చుకోవడానికి శ్రీకారం చుట్టారు. నరసరావుపేటలో కోడెల శివప్రసాద్లో క్రీడా ప్రాంగణం పేరు మార్చారు. తిరిగి నిన్న మళ్ళీ కోడెల శివప్రసాద్ క్రీడా ప్రాంగణం పెట్టుకున్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎంతోమంది విద్యావంతుల్ని డాక్టర్లు తీర్చిదిద్దిన యూనివర్సిటీకి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పెడితే వైఎస్ఆర్ యూనివర్సిటీ పేరు మారుస్తావా? ఎంత పైచాచిక ఆనందం. ఆ రోజు తెలుగు యువత ప్రజా బ్యాలెట్ పెడితే ప్రజలందరూ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి మద్దతు పలికారు. కాబట్టి ఇటువంటి దుర్మార్గ దుశ్చర్యల్ని ఏపీ ప్రజలు సహించడానికి 2024 ఎన్నికల ఫలితాలే ఒక నిదర్శనంగా భావించాలి జగన్మోహన్ రెడ్డి, వారి కౌరవసేన, అతని గూండాలు, రౌడీలు. ఇప్పటికైనా మారండి. ప్రజలు ఎందుకు మిమ్మల్ని చీకొట్టారో పోస్ట్ మార్టం చేసుకోండి. మీరు చేసిన తప్పులకి మీ ముక్కుని నేలకి రాజు క్షమాపణ చెప్పి మీరు ముందుకెళ్తే ఏపీ ప్రజల భవిష్యత్తులో అయినా మేము కనీసం ఒక 25-30 సీట్లన్నా మళ్ళీ ఇస్తారు. లేకపోతే మీ యొక్క దురహంకారాన్ని ఇంతే కొనసాగిస్తే, ఇదే రౌడీయిజాన్ని, ఇదే దురహంకారాన్ని కొనసాగిస్తే ఏపీ ప్రజలు సహించరు. ఏపీ నుండి శాశ్వతంగా 11 సీట్ల నుంచి మిమ్మల్ని 0కి పరిమితం చేస్తారని ఈ వైకాపా గుండాలకి, రౌడీలకి, వైకాపా మాజీ ముఖ్యమంత్రికి హెచ్చరిస్తూ ఉన్నా.